వెల్కమ్ బ్యాక్ టు ఏహెచ్ యానిమేషన్. నమస్కారం. ఎప్పటికీ నిలిచిపోయే ఒక దృఢమైన భార్యాభర్తల బంధాన్ని ఎలా నిర్మించుకోవాలి అనే అంశంపై రూపొందించిన ఈ ప్రాక్టికల్ విశ్లేషణకు స్వాగతం. సూటిగా విషయానికొచ్చేద్దాం. రోజువారీ జీవితంలో ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి, అలాగే ఎలా సపోర్ట్ చేసుకోవాలి అనేదే మన ఫోకస్. జీవితాంతం కలిసి ఉండేలా ఒక బలమైన రొమాంటిక్ భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవాలనుకునే జంటలకు ఇది ఒక అద్భుతమైన గైడ్లాగా పనిచేస్తుంది. మనం సాధారణంగా గమనిస్తే మానవ సంబంధాల్లో ఒక ఆసక్తికరమైన, చాలా అందమైన వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఎన్నో బంధాలు పుట్టుకతోనే వస్తాయి. అవే మన రక్త సంబంధాలు. అవి విధి ద్వారా నిర్ణయించబడతాయి. కానీ భార్యాభర్తల బంధం అలా కాదు కదా. ఎలాంటి ముందస్తు పరిచయం లేకపోయినా జీవితాంతం కలిసి నడవడానికి ఎంచుకునే ఒకే ఒక్క బంధమిది. రెండు జీవితాలను ఒకే తాటిపైకి తెచ్చే అద్భుతమైన ఎంపిక ఇది. మరిక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. మనమంతా ఇష్టపడి ఏరికోరి ఎంచుకున్న ఈ అత్యంత అందమైన బంధమే కొన్నిసార్లు ఎందుకంత సులభంగా విడిపోతుంది? బహుశా ఆధునిక కాలంలో సంబంధాల గురించి ఆలోచించే ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రశ్న ఇదే అనుకుంటా. ఎంతో జాగ్రత్తగా ఒక లైఫ్ పార్ట్నర్ని ఎంచుకున్నప్పటికీ ఆ బంధం ఎందుకు బీటలు వారుతుందో అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. దానికి ప్రధాన కారణాలు ఇవే. రోజువారీ జీవితంలో జరిగే చిన్న చిన్న పొరపాట్లు, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఒకరితో ఒకరు ఘర్షణ పడే ఏగోలు, అదేనండి మన అహంకారాలు. ఈ రోజుల్లో ఎంతోమంది ఈ అందమైన బంధాన్ని కేవలం ఇలాంటి చిన్న విషయాల వల్లే దూరం చేసుకుంటున్నారు. ఈ విశ్లేషణ ద్వారా వీటికి చెక్ పెట్టే ఆచరణాత్మక పరిష్కారాలను మనం తెలుసుకుందాం. సరే, ఈ బంధాన్ని నిలబెట్టే మొదటి పునాది గురించి చూద్దాం. అదే నిజమైన అవగాహన, అంటే కేవలం మాటలకతీతమైన బంధం. అసలు అవగాహన అంటే కేవలం వాళ్లు చెప్పే మాటలను వినడం మాత్రమే కాదు. అర్థం చేసుకోవడమంటే వాళ్ల మౌనాన్ని కూడా చదవగలగడం. ప్రాక్టికల్గా చెప్పాలంటే భాగస్వామి అలసిపోయినప్పుడు లేదా విపరీతమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు వాళ్లు అడగకుండానే ఆ భావోద్వేగాలను గ్రహించి సపోర్ట్ చేయడమే నిజమైన అవగాహన. చూడండి, ఒక సహకరించని భాగస్వామికి, ఒక నిజమైన లైఫ్ పార్ట్నర్కి ఇక్కడే చాలా తేడా కనిపిస్తుంది. ఇదంతా నీవల్లే జరిగింది అని వేలెత్తి చూపించేవాళ్లు కొందరైతే, ఆ నిందించే కోరికను పక్కనపెట్టి, సరే జరిగిన పొరపాటును ఇద్దరం కలిసి ఎలా సరిదిద్దుకుందాం అని భుజం తట్టేవాళ్లు అస్సలైన భాగస్వాములు. ఆ కలిసి సాగడమే బంధాన్ని గెలిపిస్తుంది. మూలగ్రంథం నుండి తీసుకున్న ఈ పవర్ఫుల్ కోట్ వినండి. నువ్వు ఎందుకు అలా చెయ్యాల్సొచ్చిందో నాకు అర్థమైంది. నేను నీకు తోడుగా ఉన్నాను. నిజంగా ఎంత గొప్ప మాట కదా. భావోద్వేగాలను అర్థం చేసుకుని అండగా నిలబడటానికి ఎంతకంటే బెస్ట్ ఎక్స్ప్రెషన్ ఉండదు. తప్పులు వెతకడం మానేసి ఇలా మాట్లాడితే ఆ బంధం ఎంత స్ట్రాంగ్గా మారుతుందో ఆలోచించండి. ఇక రెండవ పునాది యాక్టివ్ కేరింగ్, అంటే ప్రతిరోజూ ప్రేమను చేతల్లో చూపించడం. ప్రేమంటే ఎప్పుడో ఒకసారి ఇచ్చే బహుమతులు కాదు, రోజువారీ చర్యల ద్వారా భౌతికంగా చూపించే శ్రద్ధ. ఒకరి ఆకలిని, వాళ్ల ఆరోగ్యాన్ని, వాళ్ల ఆనందాన్ని మన సొంత ఆనందంగా భావించడమే కేరింగ్. ఇది గొప్ప గొప్ప డయలాగులు చెప్పడం గురించి కాదు. భాగస్వామి ప్రాథమిక అవసరాలు, శ్రేయస్సు పట్ల మనకుండే లోతైన సానుభూతి. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇది చాలా సింపుల్. ఆఫీస్ నుండి రాగానే ఒక చిన్న నవ్వుతూ పలకరించడం, కొంచెం నలతగా ఉన్నప్పుడు వంటగదిలో సాయం చేయడం, నేనున్నాను కదా ఏమీ కాదులే అని ఆత్మీయ భరోసా ఇవ్వడం. కోట్లు పెట్టినా కొనుక్కోలేనానందం, బంధాన్ని నిలబెట్టే అమృతం ఈ చిన్న పనుల్లోనే దాగి ఉంటాయి. మూడవ మరియు అత్యంత కీలకమైన పునాది బాధ్యతను పంచుకోవడం. ఒకే రథాన్ని ఇద్దరూ లాగడం. ఉమ్మడి జీవితాన్ని నిర్వహించడంలో అసలు వాస్తవం ఇక్కడే ఉంటుంది. జీవితాన్ని పంచుకోవడమంటే కేవలం సంతోషాలను పంచుకోవడం మాత్రమే కాదు, బరువు, బాధ్యతలను సమానంగా మోయడం. ఒక మాటలో చెప్పాలంటే సంసారమనేది ఒకే చక్రమున్న బండి కాదు, ఇద్దరూ సమానంగా లాగాల్సిన రథం. ఎంత అద్భుతమైన పోలిక కదా. నేను మాత్రమే సంపాదిస్తాను, నువ్వు ఇల్లు మాత్రమే సర్దుకో అనేది పూర్తిగా పాతబడిపోయిన అవుట్డేటెడ్ మైండ్సెట్. ఆర్థికపరమైన విషయాలు, అలాగే ఇంటి పనులు, ఈ రెండింటినీ ఇద్దరూ కలిసి పంచుకున్నప్పుడే అది హెల్తీ మైండ్సెట్ అవుతుంది. ఎవరూ ఎంత చేశారు అని లెక్కలు వేసుకోకుండా ఒకరికొకరు సాయంగా ఉంటే ఆ ఇల్లు స్వర్గమే. సరే, కష్టాలు వచ్చినప్పుడు జంటలు ఎలా ఎదుర్కోవాలి? ఇక్కడ రెండు ఆచరణాత్మకమైన స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, విపత్కర పరిస్థితుల్లో ఎప్పుడూ ఒకరినొకరు బ్లేమ్ చేసుకోకూడదు.
సెకండ్, ఈ సమస్యను ఇద్దరం కలిసి ఎలా దాటాలి అని ఆలోచించాలి. బాధ్యత తెలిసిన భాగస్వామి ఎప్పుడూ తోటివారి శ్రమను గౌరవిస్తారు, వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఇక వీటన్నింటికీ మూలమైన అంతిమ పునాది స్వచ్ఛమైన ప్రేమ మరియు అంగీకారం. మనం ఇందాక మాట్లాడుకున్న ఈ ప్రాక్టికల్ పునాదులన్నింటికీ ప్రాణం పోసే అత్యున్నత శక్తి ఈ ప్రేమే. కాలంతో పాటు మనుషుల రూపాలు మారొచ్చు, వయసు పెరగొచ్చు, ఆర్థిక స్తోమత లేదా సంపాదన కూడా తగ్గొచ్చు, కానీ ఒకరిపై ఒకరికున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ స్థిరంగా ఉండాలి. ఆ భౌతిక మార్పులకు అతీతంగా నిలబడేదే స్వచ్ఛమైన ప్రేమ. ఇక్కడ ఈ వ్యత్యాసాన్ని కొంచెం గమనించండి. యవ్వనంలో ఉండే ఆకర్షణ అనేది చాలా వరకు శారీరకమైనది, పైగా తాత్కాలికం. కాని వయసు పైబడిన తర్వాత కూడా ఒకరి చేయి ఒకరు వదలకుండా నడవడమే ట్రూ లవ్. ఆ ఉపరితల ఆకర్షణకు, జీవితాంతం నిలిచే ఆ తోడుకు మధ్య చాలా లోతైన తేడా ఉంది. నువ్వు ఎలా ఉన్నా నా జీవితం మాత్రం నీతోనే. ఈ మాట వింటేనే మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా. భాగస్వామిని వారి లోపాలతో సహా ఎలాంటి కండిషన్స్ లేకుండా పూర్తిగా అంగీకరించడమే అసలైన ప్రేమ అని ఈ కోట్ మనకు చాలా అందంగా చెప్తోంది. ఓకే, ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన రియాలిటీ చెక్ ఒకటుంది. పర్ఫెక్ట్ కపుల్స్ అనేవాళ్లు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరు. ప్రతి బంధంలోనూ వేర్వేరు మనస్తత్వాలున్న ఇద్దరు వ్యక్తులుంటారు. ఈ వాస్తవాన్ని ముందే గ్రహిస్తే అవాస్తవికమైన అంచనాల నుండి జంటలు చాలా వరకు బయటపడవచ్చు. మరి పూర్తిగా భిన్నమైన మనస్తత్వాలు ఉన్న ఇద్దరూ కలిసి సాగడమెలా? దానికి మార్గం ఇక్కడ 3 సింపుల్ స్టెప్స్లో ఉంది. ఒకర్నొకరు గౌరవించుకోవడం, మనస్ఫూర్తిగా క్షమించుకోవడం మరియు కలిసి నడవడం. డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్న వ్యక్తుల మధ్య ఈ క్షమాగుణం, పరస్పర గౌరవమే ఒక అద్భుతమైన వారధిలాగా పనిచేస్తాయి. సో ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం తీసుకోవాల్సిన మెయిన్ టేకవేస్ ఇవే. భాగస్వామి కోసం ప్రతిరోజూ తగినంత సమయాన్ని కేటాయించడం, ఏ పరిస్థితుల్లోనూ తగ్గని ప్రేమను చూపించడం, అన్నింటికంటే ముఖ్యంగా ఈ సుదీర్ఘమైన జీవిత ప్రయాణంలో మన చివరి శ్వాస వరకు తోడుండేది కేవలం మన లైఫ్ పార్ట్నర్ మాత్రమే అనే నిజాన్ని ఎల్లప్పుడూ మర్చిపోకుండా ఉండటం. ఇక ముగింపుగా ఒకసారి ఈ ప్రశ్నను మనమందరం ఆలోచించాలి. ఈ లోకంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు అని మనకు తెలిసినప్పుడు, ఆఖరి శ్వాస వరకు ఒకరి చేతిని మరొకరు గట్టిగా పట్టుకుని నడిచేలా ఆ క్షమాపణ అనే మార్గాన్ని భాగస్వాములు ఎంచుకోగర్రా? రోజువారీ జీవితంలో తీసుకునే ఈ చిన్న చిన్న నిర్ణయాలే జీవితకాల బంధాన్ని నిలబెడతాయి. బంధాల విలువను గుర్తుచేసే ఈ లోతైన ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిస్తున్నాం. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్